This video is brought to you by AKSIAS. Hello everyone, welcome to AKSIAS Current Affairs class 3rd June 2020. అంఫన్ సైక్లోన్ మొన్న అయిపోయింది. ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా డిస్ట్రక్షన్ చేసింది. ఆల్మోస్ట్ 1000 crores లాస్ ఉంది. అండ్ అసన్సోల్, 24 పర్గనాస్, సదరన్ సైడ్ ఆఫ్ అసన్సోల్ అండ్ సుందర్బన్స్ ఏరియా మొత్తం, ఆ సాగర్ ఐలాండ్ మొత్తం నాశనం అయిపోయాయి. అది అయిపోయిన ఆల్మోస్ట్ 1 week అయింది అంతే. ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకో సైక్లోన్ వచ్చింది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, నిసర్గ సైక్లోన్. ఎందుకు ఇన్ని సైక్లోన్స్ ఎందుకు వస్తున్నాయి ఇండియాకి? దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. క్లైమేట్ చేంజ్. జనరల్గా సైక్లోన్స్ ఆర్ నాట్ న్యూ టు ఇండియా. జనరల్గా ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ మాన్సూన్, ప్రీ మాన్సూన్ కాకుండా ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ మాన్సూన్ అంటే జూన్, జూలై అండ్ అక్టోబర్, ఈ మంత్స్లో సైక్లోన్స్ రావాలి. కానీ ప్రీ సైక్లోన్స్ రావడం ఏంటి? దట్ ఈస్ వాట్ క్లైమేట్ చేంజ్. వార్మర్ ఓషన్స్ ఆర్ ఇంపాక్టింగ్ దిస్ క్లైమేట్ చేంజ్. అంటే ఈ వార్మర్ ఓషన్స్కి మనిషి కారణము. మనిషి తయారు చేసిన ఎక్స్ట్రా హీట్ లేదా చేంజెస్ ఇన్ గ్లోబల్ సర్క్యులేషన్, ఈస్టర్లీ కరెంట్ ఎక్స్ట్రాగా రావడం వల్ల వెస్టర్న్ పార్ట్ ఆఫ్ సోమాలియాలో, అంటే లైక్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సోమాలియాలో ఎక్కువ వామ్ వాటర్ అవైలబిలిటీ ఉండడం వల్ల, ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల మనకు అరేబియన్స్ కూడా వేడెక్కిపోయి సైక్లోన్స్ ఎక్కువ వస్తుంది. అందుకోసమే ఈ లో కోస్ట్ అటాక్ కూడా మనకు వచ్చింది. మనకి ఎక్కడైతే మీకు గుర్తుండే ఉంటుంది 2018లో మనకు మెనుకు సైక్లోన్ వచ్చింది. మెనుకు సైక్లోన్ సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. మెనుకు సైక్లోన్ అరేబియన్ సీలో వార్మర్ వాటర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డే బై డే ఇంక్రీస్ అవ్వడం వల్ల ఈ మెనుకు సైక్లోన్ వచ్చి సడన్గా ఒమాన్లో మనకు వర్షాలు పడి అక్కడ బ్రీడింగ్ గ్రౌండ్స్గా మారిపోయి ఈ లోకస్ట్ అనేది 20 lakh పాపులేషన్, 20 million పాపులేషన్ ఉండాల్సింది కాస్త 80 million పాపులేషన్ అయిపోయింది. సో ఈ 20 to 80 million పాపులేషన్ అది ఇంక్రీస్ అవ్వడం వల్ల వాటికి ఫుడ్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇండియా మీద దాడెత్తాయి. ఒక లోకస్టే కాదు, ఇప్పుడు సైక్లోన్స్ కూడా అందుకే దాడుతున్నాయి. సైక్లోన్స్ కూడా లో ప్రెజర్ ఫామ్ అయింది. సైక్లోన్స్ ఫామ్ అవ్వాలంటే కారణం అంటే దానికి కావాల్సిన ఫ్యూయల్ లో ప్రెజర్. ఆ లో ప్రెజర్ మనకు అరేబియన్ సీలో ఫామ్ అయింది. అరేబియన్ సీలో ఫామ్ అయిన లో ప్రెజర్ కాస్త మనకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అరేబియన్ సీ అంటే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. మనకు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో యూ కెన్ సీ, ఐ విల్ జస్ట్ షో యూ వన్ పిక్చర్. ఎస్, సో మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్కి లెఫ్ట్ సైడ్ వర్షం ఎక్కువ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మౌంటైన్ అనుకోండి. వెస్టర్న్ ఘాట్స్ మొత్తం ఆల్మోస్ట్ నార్త్ సైడ్కి వెళ్ళి మనకు ఆల్మోస్ట్ 1700 meters అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 800 meters అబోవ్ సీ లెవెల్లో ఉండే ఈ సైక్లోన్ 1700 meterల ఎత్తులో ఉండే ఈ మౌంటైన్ని క్రాస్ చేయలేదు. ఒకవేళ క్రాస్ చేసిన ఓన్లీ డ్రై విండ్ మాత్రం వెళ్ళిపోతుంది. వెట్ లేదా రెయిన్ఫాల్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ మొత్తం కూడా హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. రైట్ సైడ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ మొత్తం కూడా లీన్ రెయిన్ఫాల్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, థిక్ బ్లూ ఉన్నది ఎక్కువ రెయిన్ఫాల్, 250 centimeters రెయిన్ఫాల్, అండ్ లైట్ బ్లూ ఉన్నది ఆల్మోస్ట్ 40-50 centimeters ఆఫ్ రెయిన్ఫాల్. సో అందువల్ల అంటే మనకు వెస్టర్న్ పార్ట్లో రెయిన్ఫాల్ ఎక్కువ ఉండడానికి కారణం వెస్టర్న్ ఘాట్స్. సో ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది అంటే యూ కెన్ సీ, సో ఈ అఫ్ కోర్స్ పొల్యూషన్ ఒకటి, పొల్యూషన్ ఈజ్ వన్ రీజన్, ఇండియన్ ఓషన్ డైపోల్ ఈజ్ వన్ రీజన్, చేంజ్ ఇన్ ఈస్టర్లీ కరెంట్ లేదా ఈక్వటోరియల్ కరెంట్ అని కూడా అంటాం. ఈస్టర్లీ కరెంట్ కన్నా ఈక్వటోరియల్ కరెంట్ ఈజ్ ద బెస్ట్ వర్డ్ టు యూస్. ఈక్వటోరియల్ కరెంట్ ఈజ్ ద వన్ మోర్ ఫ్యాక్టర్. అండ్ పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్, నెగిటివ్ కాదు, పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ ఈజ్ వన్ ఫ్యాక్టర్. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల కొత్త సైక్లోన్స్ 1:3 రేషియోలో ఉండాల్సిన సైక్లోన్స్కి వస్తే అరేబియన్ టు బే ఆఫ్ బెంగాల్ ఇప్పుడు 2:3 రేషియోలో వెళ్తున్నాయి. సో యూ కెన్ సీ, అసలే ఆల్రెడీ మహారాష్ట్ర ఈజ్ వర్స్ట్ ఇంపాక్టెడ్ బై కరోనా, అండ్ దానికి కాస్త ఇప్పుడు ఈ పర్టికులర్ cyclone is impacting much more for them. Already eastern coast lo we have seen how much destruction we have. Like Kolkata is impacted by corona and now impacted by Amphan cyclone. So abnormal disaster jarigindi ani chepparu. Now same thing happening to Mumbai. Ante Kolkata kana worst case lo worst Mumbai case lo undi. సో ఇక్కడ కరోనాతో పాటు సైక్లోన్ కూడా ఇంపాక్ట్ అవ్వడం వల్ల, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైక్లోన్. మనకు ఈస్టర్న్ కోస్ట్ అనుకోండి, మనకు మ్యాంగ్రూవ్స్ ఉంటాయి, మ్యాంగ్రూవ్స్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాంగ్రూవ్స్ ఉండడం వల్ల సుందర్బన్స్ చూడండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏరియాస్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ద వరల్డ్. సుందర్బన్స్ ఏరియాలో మనకు మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. సో ఎంత పెద్ద సైక్లోన్ వచ్చినా సరే ఈ మ్యాంగ్రూవ్స్ లైక్ 150 kilometer సైక్లోన్ని కాస్త 60-70 kilometer స్పీడ్గా మార్చగలరు అనమాట, డిసిస్ట్ చేస్తుంది. కానీ ముంబైలో మనకు మ్యాంగ్రూవ్స్ లేవు. కేవలం మనకు మీరు గుర్తున్నట్లయితే నవీ ముంబై, లైక్ ముంబై సిటీ ఇలా ఉంటుంది, నవీ ముంబై సిటీ ఇలా ఉంటుంది. నవీ ముంబైకి మధ్యలో ఇక్కడ వాషి అని ఉంటుంది. ఆ వాషి దగ్గర మాత్రమే కొంచెం మ్యాంగ్రూవ్స్ ఉంటాయి. ఆ కొంచెం మ్యాంగ్రూవ్స్ హార్డ్లీ ఒక 10 square kilometers ఉంటుంది అంతే. ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ కొన్ని thousands of square kilometers ఉంది. thousands of square kilometers ఉన్న ఏరియాలోనే దే కుడెంట్ రెసిస్ట్ దిస్ సైక్లోన్. మరి 10 square kilometers ఆఫ్ ఏరియాలో ఉండే ఈ ముంబై ఈ నిసర్గ సైక్లోన్ని తట్టుకోగలదా? దట్ ఈస్ ద క్వశ్చన్. దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్ రైట్ నౌ. అందరి మధ్యలో మళ్ళీ క్వశ్చన్ ఇదే.
దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. చూడండి, అంఫన్ సైక్లోన్ 150 కిలోమీటర్ స్పీడ్లో వచ్చినా కోల్కతా హ్యాస్ అట్లీస్ట్ బేర్ దిస్, కానీ ముంబై తట్టుకోలేదు. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్. I just want to show you this picture. While today morning I was traveling from Hyderabad to Delhi, I just taken this picture. So I was going to Delhi to go to Jaipur. జైపూర్లో లోకల్ స్ట్రైక్ జరిగింది, దాని మీద ఫీల్డ్ సర్చ్ కోసం వెళ్తున్నాను. సో అలా వెళ్ళేటప్పుడు ఐ హ్యావ్ సీన్ దిస్ పిక్చర్. దిస్ వాజ్ అ రేర్ పిక్చర్ వేర్ యూ కెన్ ఫైండ్. ఎందుకు రేర్ అంటే 2 రీజన్స్. ఇండియాలో యాజ్ ఎ సెడ్ వీ హ్యావ్ వెస్టర్న్ ఘాట్స్, వీ హ్యావ్ వింధ్యాస్, వీ హ్యావ్ సాత్పురాస్. ఈ వింధ్యాస్, సాత్పురాస్కి, వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. అంటే బాలక్ఘాట్ గ్యాప్కి పైన ఉంటుంది, హరిశ్చంద్ర రేంజెస్ పైన. ఈ గ్యాప్లో మనకు మాన్సూన్స్ అన్నీ కూడా లోపలికి ఎంటర్ అయిపోతాయి. అలా లోపలికి ఎంటర్ అయిపోయిన మాన్సూన్స్ ఇక్కడ ఉండే అమర్కంటక్ రీజన్స్ దగ్గర ఫుల్ రైన్ఫాల్ వచ్చి మనకు సోన్ రివరు, మహానది, ఇలా రకరకాల రివర్స్గా, నర్మదా, తాపి రివర్స్గా వస్తుంటుంది. సో ఈ మనకు వింధ్యాస్, సాత్పురాస్ మౌంటైన్స్ మధ్యలో ఉండే వ్యాలీలో మనకు క్లౌడ్స్ అనేది అక్యూములేట్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ వాట్ ద క్లౌడ్. ఇక్కడ ముందుకెళ్తే మనకు వింధ్యా మౌంటైన్స్, మై జీపీఎస్ ఇస్ నాట్ వర్కింగ్ సో గుడ్. అండ్ ఇక్కడ మాత్రం సాత్పురా మౌంటైన్స్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఎందుకంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ మౌంటైన్స్ మనకు సాత్పురా మౌంటైన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ హరిశ్చంద్ర రేంజెస్ అన్ని చిన్న చిన్నవి కనిపించవు, బట్ ఇంత పెద్ద మౌంటైన్స్ అండ్ ఈ మౌంటైన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ కనుచూపు మేర వరకు క్లౌడ్ అనేది ఇలా స్టాగ్నెంట్ అయిపోయింది. ఎందుకంటే మాన్సూన్స్ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఇండియా, అట్ ద సేమ్ టైమ్ సైక్లోన్స్ ఆర్ ఆల్సో ఎంటరింగ్ ఇంటూ ఇండియా. సో అలా ఎంటర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ప్రీ మాన్సూన్స్ రైన్ఫాల్ వల్ల క్లౌడ్స్ అన్నీ ఇట్లా అక్యుములేట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకు చూడొచ్చు, ఐ విల్ జస్ట్ షో యూ వన్ మోర్ పిక్చర్. యూ కెన్ సీ ఇది సైక్లోన్. ఈరోజు పేపర్లో వచ్చిన ఆర్టికల్ అనమాట ఇది. సో ఈ సైక్లోన్ చూడండి ఎలా ఎంటర్ అవుతుంది ఇండియాలోకి. ఇలా ఎంటర్ అవ్వదు, ఎందుకంటే తెలంగాణకి పెద్ద రైన్ఫాల్ రాకపోవచ్చు. అఫ్ కోర్స్ మనకు వచ్చిన రైన్ఫాల్ తెలంగాణలో అండ్ రాయలసీమలో వెరీ లిమిటెడ్ రైన్ఫాల్, బట్ దానికన్నా మనకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ చాలా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ ఈ సైక్లోన్ చూడండి ఎలా ఎస్కేప్ అవుతుందో ఈ రెండింటి మధ్యలో. అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్కి అండ్ ద సేమ్ టైం వింధ్యా, సాత్పురాస్ మధ్యలో ఉండే గ్యాప్లోకి సైక్లోన్ ఎంటర్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ద ప్లేస్. సో ఇక్కడ అమర్కంటక్ హిల్స్ ఉంటే అమర్కంటక్ హిల్స్ దగ్గర మనకు రైన్ఫాల్ వస్తుంటుంది. అందుకోసమే సోన్ రివరు, మహానది, బ్రాహ్మణి, బైతరణి రివర్స్ అన్ని ఇలా వెళ్తుంటాయి. అందుకోసమే దీన్ని అమర్కంటక్ని రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ కూడా అంటుంటాం. కొంచెం లైక్ ఒక 15-20 minutes వెళ్ళగానే ఐ కెన్ సీ వింధ్యా మౌంటైన్స్ ఆల్సో. ఐ విల్ షో యూ ద రివర్ ఆల్సో హియర్. యా, దిస్ ఈస్ నర్మదా రివర్. అంటే ఇప్పుడు ఈ నర్మదా రివర్ విల్ బీ కీప్ ఆన్ ఫ్లడ్డింగ్. ఎప్పుడు నర్మదా రివర్కి ఫ్లడ్స్ వస్తుంటాయి, కానీ తక్కువ వస్తుంటాయి, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఈ అమర్కంటక్ రీజన్స్ అంతా, ఈ అమర్కంటక్ రీజన్స్లోకి ఈ రైన్ఫాల్, ఈ క్లౌడ్స్ వెళ్ళాయో, ఇక్కడ అబ్నార్మల్ రైన్ఫాల్ రావడం వల్ల ఈ నర్మదా రివర్ మొత్తం ఇప్పుడు పొంగిపోతుంది. అండ్ ఇక్కడ హజార్డ్ జోన్గా పెట్టారు అనమాట నర్మదా రివర్ మొత్తాన్ని. ఐ హ్యావ్ సీన్ ఇన్ న్యూస్ పేపర్ అండ్ ఆల్సో ఇన్ ఢిల్లీ అండ్ దిస్ హిందుస్థాన్ ఎక్స్ప్రెస్లో కూడా చూశాను. అండ్ దిస్ ఈస్ అంటే మీకు ఫిజియోగ్రఫిక్ మ్యాప్గా చూపిద్దాం అనుకున్నాను. సో సైక్లోన్ వెల్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ రీజన్. ఈ మధ్యలో ఉండే గ్యాప్ వింధ్యాస్కి, సాత్పురాస్కి, వింధ్యాస్కి అండ్ డక్కన్ ప్లాటోకి మధ్యలో ఉండే నర్మదా, తాపి గ్యాప్లోకి మనకు జనరల్గా మాన్సూన్స్ ఎంటర్ అవుతుంటాయి. సో ఇక్కడ నుంచి మనకు సోన్ రివరు, మహానది రివరు, బ్రాహ్మణి, బైతరణి, నర్మదా ఇవన్నీ ఇలా వెళ్తూ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ థింగ్. యా, యూ కెన్ సీ దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్ దట్ వాస్ షోన్ ఇన్ హిందూ న్యూస్ పేపర్. దాని యొక్క డేట్ మేబీ బై టుమారో ఇక్కడికి వచ్చేస్తుంది సైక్లోన్స్, బట్ రేపు వచ్చే ముందుకే వీ హ్యావ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ క్లౌడ్స్ దట్ హ్యావ్ బిన్ సీ. చూడండి, దిస్ ఈజ్ ద రియల్ పిక్చర్. నిన్న నైట్ ఈవినింగ్ 6 o'clock ఐఎండి పుణే వాళ్ళు తీసిన పేపర్ని హిందూ న్యూస్ పేపర్లో డైలీ వేస్తూ ఉంటారు. ఆ పేపర్ ప్రకారం ఐ ఆఫ్ ద సైక్లోన్ ఇంకా ముంబైకి క్రాస్ చేయనప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ వాల్ ఆఫ్ ద సైక్లోన్ ఆల్రెడీ మనకు ఇండోర్ దగ్గరకు వచ్చేసింది. సో దట్ ఈస్ ఆఫ్ వీ హ్యావ్ టు స్టడీ. అంటే అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ క్లిక్ దిస్ పిక్చర్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ. దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్ దట్ ఐ హ్యావ్ షోన్ ఇన్ వన్ ఆఫ్ ద లీడింగ్ వెబ్సైట్స్ బీబీసీ. అండ్ ఎక్స్ట్రీమ్ హై, మోడరేట్, స్ట్రామ్. ఇక్కడ ఉండేది ప్రస్తుతానికి హై ఉంది, అది కాస్త ఇంకో పీరియడ్ ఆఫ్ టైం ప్రస్తుతానికైతే సిల్వాసా, ముంబై దగ్గర దాటుతుందని చెప్పారు. వేర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ మ్యాంగ్రూవ్స్. దట్ ఈస్ ద సాడెస్ట్ థింగ్. ఈస్టర్న్ కోస్ట్లో మనకు సైక్లోన్స్ వచ్చినా తట్టుకునే కెపాసిటీ మనకు ఉంది, కానీ వెస్టర్న్ కోస్ట్లో తట్టుకునే కెపాసిటీ మనకు లేదు. దట్ ఈస్ ద సాడెస్ట్ థింగ్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్. ఆల్రెడీ 1 week బ్యాక్ మనకు అంఫన్ సైక్లోన్ వచ్చింది కదా, దాని ఇంపాక్ట్ అస్సాంలో ఈ రోజు వచ్చింది అనమాట. అంటే ఈ రోజు అంటే నిన్న వచ్చింది. 21 killed in అస్సాం ల్యాండ్ స్లైడ్స్. మీకు గుర్తుండే ఉంటుంది. ఐ జస్ట్ రీడ్ ద సేమ్ థింగ్ హియర్. మనకు అంఫన్ సైక్లోన్ ఈ రూట్లో ఎంటర్ అయినప్పుడు హియర్ వీ హ్యావ్ సుందర్బన్స్ రీజన్స్. సో సుందర్బన్స్ చెట్లు ఎంత ఉంటాయండి హైట్? ఆల్మోస్ట్ ఒక మ్యాక్సిమం అంటే ఒక 5 to 10 meters ఉంటాయి హైట్. కానీ సైక్లోన్ మాత్రం మనకు ఆల్మోస్ట్ 300-400 meters అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. సో ఇవన్నీ బంగ్లాదేశ్ మీదుగా
అంటే బంగ్లాదేశ్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇంపాక్టెడ్ బై సైక్లోన్స్, బట్ పైన ఉండే క్యూములోనింబస్ పైన ఉండే హెవీ రెయిన్ఫాల్ క్లౌడ్ మొత్తం కూడా మనకు మేఘాలయ పర్టికులర్ గారోకాసి జయంతియా హిల్స్లో వచ్చింది. అలాగే కొంచెం ఈ మధ్యలో ఈ గ్యాప్లో నుంచి కానీ లేకపోతే సైడ్ నుంచి కానీ మనకు అస్సాం వ్యాలీలో కూడా ఫుల్ రెయిన్ఫాల్ వచ్చింది. ఈ అస్సాం వ్యాలీలో వచ్చిన రెయిన్ఫాల్ వల్ల వీ హ్యావ్ ఆల్మోస్ట్ 21 పీపుల్ కిల్, ల్యాండ్ స్లైడ్స్ అయ్యాయి. జనరల్గా ల్యాండ్ స్లైడ్స్ అవుతూనే ఉంటాయి, అరుణాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి. అట్ ద సేమ్ టైం బరాక్ వ్యాలీ, ఈ బరాక్ రివర్ ఉంటుంది మనకు నార్థన్ పార్ట్ ఆఫ్ మేఘాలయ లేదా సదరన్ పార్ట్ ఆఫ్ అస్సాంలో బరాక్ వ్యాలీలో కూడా వీ హ్యావ్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఆల్మోస్ట్ 21 పీపుల్ గాట్ కిల్డ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సాడెస్ట్ థింగ్. అండ్ ఇది రెయిన్ వల్లే వచ్చింది బికాస్ ఆఫ్ అంఫన్ సైక్లోన్. ఎందుకంటే అంఫన్ సైక్లోన్ వెళ్ళిపోయినంత మాత్రాన మొత్తం అక్కడ రెయిన్ఫాల్ అంతా ఒకసారిగా ఆగిపోదు. రెయిన్ఫాల్ విల్ బి కీప్ ఆన్ డూయింగ్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద లాఫ్టీ మేఘాలయ హిల్స్ కానీ వీటన్నిటి వల్ల. So my name is Dinesh David. I have started a radio for UPSC. You can listen on Ghana, Apple Podcast, Google and Spotify Music. That is completely free of cost to help aspirants who are preparing for UPSC. Telugulo untundi. And there is one more bill that was I have seen in ఈనాడు పేపర్ ఆఫ్ తెలంగాణ, సవరణం అని. మీకు తెలిసి ఉంటుంది డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020. ఇది గూగుల్లో కొట్టి చూడండి లేదా యూట్యూబ్లో కొట్టి చూడండి. యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దిస్ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ గురించి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ వీక్ ఆఫ్ ద మేలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక 10 minutes. బట్ ఇక్కడ తెలంగాణనే ఎందుకు అంతగా అగెన్స్ట్ ఉంది, ఆంధ్ర అంతగా అగెన్స్ట్ లేదు, తమిళనాడు పెద్ద అగెన్స్ట్ లేదు, కర్ణాటక పెద్ద అగెన్స్ట్ లేదు, గుజరాత్ ఈజ్ సపోర్టింగ్ దిస్ బిల్ అండ్ కేరళ కూడా అగెన్స్ట్గా లేదండి. తమిళనాడు ఈజ్ ఆల్సో నాట్ అబ్జెక్టింగ్ ఇట్ బట్ నాట్ సపోర్టింగ్ ఆల్సో ఈవెన్. ఎందుకు వై దెర్ ఆర్ దిస్ మచ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్? ఎందుకంటే ఈ బిల్లో ఒక ప్రొవిజన్ ఉంది, మీరు 20% ఆఫ్ ద ఎనర్జీని రెన్యూవబుల్ నుంచి కొనుక్కోవాల్సిందే. మీ ఎస్ఆర్సీలకు కానీ లేదా ఈఆర్సీలకు కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లేదా అట్ ద సేమ్ టైమ్ జనరేషన్ కంపెనీస్ మీ స్టేట్లో ఉండేవన్నీ కూడా ఏపీ జెన్కో కానీ టీఎస్ జెన్కో కానీ 80% రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి కొనుక్కోవాలి. ఇప్పుడు తెలంగాణ లాంటి స్టేట్స్కి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్ అనుకోండి, మనకు నార్త్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు ఈ సోలార్ వేవ్స్ అని పనిచేస్తుంటాయి. అలాగే ముంబై లాంటి స్టేట్స్ అనుకోండి, ఇప్పుడు నిసర్గ సైక్లోన్ వచ్చింది. ఇటువంటి టైంలో కూడా మనకు 1 monthకి సరిపోయే ఎలక్ట్రిసిటీ మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. స్టోర్ అంటే బ్యాటరీస్లో కదా, ఆ స్టోర్ని మనం గ్రిడ్కి అమ్ముకొని నెక్స్ట్ వచ్చే 1 month వరకు ఆ గ్రిడ్ నుంచి మళ్ళీ కొనుక్కోవచ్చు. అలా అంటే స్పైక్ని మనం ఎలా అమ్ముకోవచ్చు అనేది. కానీ తెలంగాణ లాంటి స్టేట్స్లో సోలార్ కానీ లేకపోతే విండ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇక్కడంతా కూడా మనము థర్మల్ మీదే డిపెండ్ అయ్యాం. సో థర్మల్ మీద డిపెండ్ అయిన ఒక స్టేట్ సడన్గా థర్మల్ని 20% ఆపేసేసి సడన్గా మీకు సోలార్ ఎనర్జీ లేకపోతే మీరు ఖచ్చితంగా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్కి వెళ్ళాలి అంటే ఆ 20% లాసే కదా. యు ఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ 20 బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దిస్ 20 అండ్ యూ కెనాట్ ఈవెన్ ఎక్స్చేంజ్ దిస్ 20. సో అందువల్ల తెలంగాణకి హ్యూజ్ లాస్ అవుతుందని చెప్పేసి కేసీఆర్ అన్నారు. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సీ అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఫెడరలిజంకి అగేన్స్ట్గా ఉంటుంది. ఈఆర్సీని అపాయింట్మెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ఇప్పటి నుంచి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్ అని చెప్పారు. అండ్ అమెరికాలో ఐ థింక్ యూ మైట్ హ్యావ్ బిన్ సీయింగ్ న్యూస్ కానీ వాట్సాప్లో, ఫేస్బుక్లో అండ్ టీవీస్లో చూస్తూనే ఉంటాను. దట్ ఈస్ బ్లాక్ అండ్ వైట్ రేసిజం దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యూఎస్ఏ. ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదు, బట్ మీడియా ఈ టైంలో ఇన్సిస్ట్ చేసింది. అండ్ అంటే 2018లో జరిగిన దానికి 2020లో జరిగిన దానికి మధ్యలో కూడా ఆల్మోస్ట్ 18 people చనిపోయారు. బట్ అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్, బట్ 18 people చనిపోతే ఈ ఒక్క ఇష్యూని ఎందుకు హైలైట్ అవుతుందంటే అఫ్ కోర్స్ వన్ ఈజ్ సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ట్రంప్ అంటే దిస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ ఎలక్షన్, సో దట్ ఈస్ ఎలక్షన్ టాక్టిక్స్, బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. జనరల్గా అమెరికన్స్ విల్ బి సేయింగ్ దట్ ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఉంది, రిలీజన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ దిస్ దెన్? వాట్ ఈస్ దిస్ black and white racism that is happening in America? So every country is having their own problems. సోవర్నిటీని ఇంపింజ్ చేస్తూ మీ కంట్రీలో ఇది ఉంది, మీ కంట్రీలో ఇది లేదు అని చెప్పే హక్కు ఏ దేశానికి లేదు. అని పర్టికులర్లీ డెమోక్రటిక్ దేశం లాంటి ఇండియా మీద అలిగేషన్స్ వేసే హక్కు ఏ దేశానికి లేదు. దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. సో అఫ్ కోర్స్ మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది, ఇక్కడ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ ఏబిపిఎస్సికి ఇంపార్టెంట్ అయిన విషయాలు అయితే ఇక్కడ ఏమీ లేవు. బట్ సోవర్నిటీ ఇంపింజింగ్ చేయడానికి గల కారణాలు మనకు ఇండియా అంటే ఏ దేశానికి ఇండియా మీద హక్కు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దేశంలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఏదో ఒకటి ఉంది. బట్ దాన్ని వాళ్ళు పక్కన పెట్టి ఇండియా మీద వేలు చూపేంత హక్కు కూడా ఏ దేశానికి లేదు. దట్ ఈస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. అండ్ కొత్త పదంలో ఎగుమతి రథం
థ్యాంక్ గాడ్ ఇప్పుడన్నా కొంచెం లాక్డౌన్ తగ్గింది, ఎక్స్పోర్ట్స్ అనేది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి, అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ అన్ని స్టాక్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఎగ్జిమ్ బ్యాంక్ కూడా చెప్పింది మేము ఆర్బీఐ దగ్గర నుంచి రీఫైనాన్స్ చేస్తాం. ఎగ్జిమ్ బ్యాంక్ ఎవరైతే మా దగ్గర అంటే ఎక్స్పోర్ట్స్కి ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఎగ్జిమ్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఈ 20 lakh crores ప్యాకేజ్ అన్నారు కదా, అఫ్కోర్స్ అది కరెక్టే కదా, మీదే అర్థం చేసుకోండి. బట్ ఈ 20 lakh ప్యాకేజ్ క్రోర్స్లో ఆల్మోస్ట్ 40,000 crores ఐ మీన్ 40,000 crores మేము విల్ గివ్ టు ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ ఎగ్జిమ్ బ్యాంక్ విల్ ప్రమోట్ దిస్ అని కూడా చెప్పారు. సో థ్యాంక్ గాడ్ విల్ సీ ఏమైనా చేంజెస్ అవుతుంటాయి, ఎందుకంటే ఇండియా ఇస్ నాట్ మచ్ ఎక్స్పోర్ట్ కరెంట్రీ బట్ వీఆర్ ఇంపోర్టింగ్ కంట్రీ. బట్ ఎక్స్పోర్ట్ లేదని కూడా చెప్పలేము, ఎక్స్పోర్ట్ ఈజ్ దేర్ ఇన్ ఇండియా ఆల్రెడీ. మనము దర్ ఆర్ సో మచ్ అమౌంట్ ఆఫ్ లాస్ దట్ హ్యాస్ ఎన్కౌంటర్, ఎందుకంటే మే ఈజ్ ఎ టైమ్ అండ్ జూన్ ఈజ్ అ టైమ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రా మ్యాంగోస్ని ఎక్స్పోర్ట్ చేసే టైం. బట్ దిస్ ఇయర్ రా మ్యాంగోస్ హ్యాస్ నాట్ బిన్ ఎక్స్పోర్టెడ్. అండ్ అట్ ద సేమ్ టైం పైనాపిల్, ఇండియా నుంచి చైనాకి పైనాపిల్స్ వెళ్తూ ఉంటాయి, అండ్ ఈ ఇయర్ పైనాపిల్ కూడా జరగట్లేదు. అండ్ నాట్ ఓన్లీ టు ఇండియా అండ్ ఆఫ్రికా మొత్తానికి కూడా పైనాపిల్స్ అట్ ద సేమ్ టైం, ఎందుకంటే అవి సిట్రస్ ల్యాండ్స్ అనే ఏరియాస్లో ఎక్కువ పండుతుంటాయి. ఇండియాలో వీ డోంట్ హ్యావ్ మచ్ సిట్రస్ బట్ వీ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సిట్రస్ ప్లాంట్స్. సో మనకు ఐ జస్ట్ వాంట్ టెల్ యూ వన్ కేస్ స్టడీ విచ్ ఐ హావ్ సీన్ పర్సనల్లీ. మనకు అనంతపూర్ అనే ఏరియాలో వీ హ్యావ్ pineapple cultivation. చూడండి, అనంతపూర్ ఈజ్ అన్ ఏరియా విచ్ ఈస్ హ్యావింగ్ pH వాల్యూ ఆఫ్ ఆల్మోస్ట్ 6 to 6.5. అదేమి కాశ్మీర్ లాగా 3 to 3.5 ఉండే ల్యాండ్ అయితే వీ కెన్ హ్యాపీలీ గ్రో ఎనీ సిట్రస్ ఫ్రూట్. కానీ 6 to 6.5 ఉన్న ల్యాండ్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ని వాడి అండ్ కంట్రోల్డ్ మెకానిజంలో వీఆర్ ప్రొడ్యూసింగ్ దిస్ పైనాపిల్ విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ దట్ అనంతపూర్ హ్యాస్ బిన్ డూయింగ్. బట్ వాట్ టు సే, అనంతపూర్ నుంచి ఈ పైనాపిల్స్ అన్ని ఎప్పుడు అన్ని దేశాలకి, ప్రపంచంలో అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యాయి, కానీ ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. అఫ్ కోర్స్ దాన్ని ఎగ్జిమ్ బ్యాంక్ నేను కవర్ చేస్తాను. విల్ గివ్ రీఫైనాన్స్ టు ఫార్మర్స్ అండ్ విల్ గివ్ రీఫైనాన్స్ టు ఎంఎస్ఎంఈ సెక్టర్ హూ ఇస్ ఎక్స్పోర్టింగ్ అని చెప్పింది. బట్ హ్యావ్ టు సీ అది ఎంతవరకు ఉంటుంది. ఈ కామర్స్ కూడా డెవలప్ చేస్తామంటుంది, చూద్దాం ఎంతవరకు అవుతుంది అది. అండ్ వన్ మోర్ ఆర్టికల్ అబౌట్ రేటింగ్ గురించి. ఎప్పుడు ఇండియా ఎంత డెవలప్ అయినా సరే, ఎంత ఫార్వర్డ్ అయినా సరే, ఎన్ని ఎక్కడ ఓపెనింగ్ అప్ ఆఫ్ రిఫార్మ్స్ తెచ్చినా సరే ఇండియా రేటింగ్స్ మాత్రం ఎప్పుడు తగ్గుతూనే ఉంటాయి. ఎప్పుడు మనం పోలేదు. బీబీబీ మైనస్, బి మైనస్, BAA3. సో ఇలాంటి రేటింగ్స్ అంటే ఇటువంటి రేటింగ్స్ వల్ల ఇండియాకి వచ్చే FDI, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ మరి పర్టికులర్గా, లేదా FII ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు ఇన్వెస్ట్మెంట్లు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంట. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్లు ఆల్మోస్ట్ 80% ఈ రేటింగ్ ఏజెన్సీస్ మీదే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఇండియాలో, లేకపోతే మూడీస్ రేటింగ్ ఏజెన్సీ, క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ చాలా ఉంటాయి అనమాట, యూ కెన్ సీ. సో ఇటువంటి రేటింగ్ ఏజెన్సీస్ ఇండియాకి సరిగా రేటింగ్ ఇవ్వలేకపోతే మన FDIలు, FIIలు రావు. వెన్ వీఆర్ నాట్ గెటింగ్ FDI మన ఫారెక్స్ రిజర్వ్స్ సరిపోవు, మనం ఎక్స్పోర్ట్ చేయలేము. ఇంపోర్ట్స్ పక్కన పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయలేము. ఫస్ట్ అఫ్ కోర్స్ ఎక్స్పోర్ట్ చేయలేము, ఇంపోర్ట్ కూడా చేయలేము. ఇంపోర్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎక్స్పోర్ట్ కన్నా కూడా. సో ఎక్స్పోర్ట్ అనుకోండి, బికాస్ ఆఫ్ దర్ గూడ్స్ దే విల్ టేక్. ఇండియా ఇస్ డైవర్స్ కంట్రీ కాబట్టి ఇండియాలో దొరికే గూడ్స్ ఎక్కడ దొరకవు కాబట్టి దే విల్ టేక్. కానీ ఇంపోర్ట్ కావాలనుకోండి, వాళ్ళకి కావాల్సింది గూడ్స్ కాదు, వాళ్ళకి కావాల్సింది డాలర్స్. సో ఆ డాలర్స్ మనం పే చేయలేకపోతే వీఆర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గెట్టింగ్ షాక్డ్. సో యూ కెన్ సీ నవంబర్ 2017లో మూడీస్ భారత రేటింగ్ను స్థిర భవిష్యత్ అంచనాలతో BBA2కి మెరుగుపరిచింది. సో BBA3 నుంచి BBA2కి 2017లో నుంచి 2018కి ఆల్మోస్ట్ BBA2కి వెళ్ళిపోయింది. కానీ ఎంత చేసినా అన్ని కంట్రీస్ రేటింగ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ ఇండియా రేటింగ్స్ మాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు. దీని మీద సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టరే క్రిటిసైజ్ చేశాడు, దిస్ మోడీస్ రేటింగ్స్ ఆర్ అగైన్స్ మోడీ అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఆర్ పొలిటికల్గా వెళ్ళిన తర్వాత, బట్ వీ హ్యావ్ టు థింక్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ దిస్. యూ కెన్ సీ భారత్ అధమ రేటింగ్కి పడిపోదు, అంటే భారత్ అనేది ఖచ్చితంగా అంటే కంప్లీట్ లో రేటింగ్కి వెళ్ళిపోదు. యూ కెన్ సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ భారత్ రేటింగ్ను BBA2 నుంచి BBA3కి తగ్గిస్తూ సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. అంటే లైక్ ఈ సోమవారం తగ్గించారనమాట. సో చూడండి, ఏ కంట్రీకి తగ్గకుండా ఇండియాకి ఎందుకు తగ్గిస్తున్నారు? దట్ ఈస్ అంటే ఐ డోంట్ వాంట్ టు సే దట్ దర్ ఈస్ అ కాన్స్పిరసీ ఇన్ FII అండ్ FPI పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, బట్ యూ హ్యావ్ టు థింక్. అన్ని కంట్రీస్ యొక్క ఎక్స్పోర్ట్స్, అన్ని కంట్రీస్ యొక్క ఇంపోర్ట్స్ పడిపోతున్నప్పుడు ఒక ఇండియాకి మాత్రమే ఇటువంటి మూడీస్ రేటింగ్ ఏజెన్సీ, క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ, అంటే ఈ రేటింగ్ ఏజెన్సీస్ మీద మనం డిపెండ్ అవ్వాలి. వీ హ్యావ్ టు గో మచ్ బియాండ్ దిస్. సో ఎప్పుడైనా సరే ఇంపోర్టింగ్ కంట్రీ ఎప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీస్ మీద డిపెండ్ అవుతుంది, కానీ ఒక ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఎప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీ మీద డిపెండ్ అవ్వదు. అందుకోసమే చైనా కానీ అమెరికా కానీ వీళ్ళెప్పుడు ఈ రేటింగ్ ఏజెన్సీస్కి భయపడరు, దే డోంట్ ఈవెన్ కేర్ డామ్ అబౌట్ దిస్. కానీ ఇండియా మాత్రం ఎప్పుడూ దీని మీద వర్రీ అవుతూనే ఉంటుంది. దట్ వీ హ్యావ్ టు చేంజ్.
అండ్ ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, వడ్డీ రేట్లని తగ్గించారని చెప్పేసి. అఫ్ కోర్స్ వడ్డీ రేట్లను తగ్గిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు పీపుల్ దగ్గర మనీ ఉండాలి. 2 రకాల వడ్డీ రేట్లు ఉంటాయి. ఒకటి పీపుల్ బ్యాంక్ దగ్గర స్టోర్ చేసుకునే మనీ. సో ఈ వడ్డీ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉండేది, ఇప్పుడు దాన్ని 3కి తీసుకొచ్చారు. జస్ట్ ఇమాజిన్. సో బ్యాంక్ దగ్గర పెడితే మాకు 3% వస్తుంది, దాని బదులు మేము ఎక్కడికైనా ఎవరికైనా ఇచ్చుకుంటాము ప్రైవేట్ వాళ్ళకి అని చెప్పేసి డబ్బులు పీపుల్ దగ్గరే పెట్టుకుంటారు. 2, బ్యాంక్ పీపుల్కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ అంటే లోన్ తీసుకునే ఇంట్రెస్ట్ రేట్. ఒకప్పుడు దాన్ని 7కి ఉండేది, దాన్ని ఇప్పుడు 6కి మార్చారు. అంటే తక్కువ లోన్కి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మనం బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుందాం, పీపుల్ దగ్గర మళ్ళీ డబ్బులు ఉంటాయి. సో 2 విధాలుగా పీపుల్ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి బ్యాంక్కి ఆలోచిస్తున్నాం. అందుకోసం వడ్డీ రేట్లని ఇప్పటికి ఇది లాక్డౌన్ తర్వాత 3rd టైం వడ్డీ రేట్లను మార్చడం. ఫస్ట్ టైం సిఆర్ఆర్ రేట్ తగ్గించింది, తర్వాత ఎస్ఎల్ఆర్ రేట్ తగ్గించింది, తర్వాత బ్యాంక్ రేట్ తగ్గించింది, తర్వాత రెపో తగ్గించింది, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ తగ్గించింది, తర్వాత రివర్స్ రెపో తగ్గించింది, ఇప్పుడు మళ్ళీ తగ్గించింది ఇంట్రెస్ట్ రేట్లు అనేది. సో ఎందుకు ఇదంతా అంటే పీపుల్ దగ్గర లిక్విడిటీ ఉండడానికి. దట్ ఈస్ ద సోల్ రీజన్. నెక్స్ట్ ముంచుకొస్తున్న నిసర్గ, దిస్ ఈజ్ రిపిటేషన్ ఆర్టికల్ దట్ ఈస్ సే ఆల్మోస్ట్ 100 to 120 kilometers దూరంలో గాలి దూరంలో మనకు నిసర్గ వస్తుంది. దిస్ ఈజ్ రిపిటేషన్. అండ్ G7 సదస్సుకి విచ్చేయండి అని చెప్పేసి ట్రంప్ హ్యాస్ ఇన్వైటెడ్ మోడీ. జనరల్గా ఇండియా G20 మీటింగ్లో ఉంటుంది, G7కి వీఆర్ నాట్ ఎలిజిబుల్, వీఆర్ నాట్ ఈవెన్ ఇన్వైటెడ్ టు దట్. బట్ ఎస్, వీ హ్యావ్ మేడ్ అ సిగ్నిఫికెంట్ చేంజ్. G20 నుంచి G7లోకి ఇన్వైట్ చేసుకునే స్టేజ్కి ఇండియా వెళ్ళిందంటే ఇండియా యొక్క రిలవెన్స్, అంటే ఈ బైపోలర్ వరల్డ్లో, అంటే ఒకప్పుడు యుఎస్ఏ అండ్ రష్యా బైపోలర్ వరల్డ్లో ఉంటే దాన్ని కాస్త మల్టీపోలర్ వరల్డ్గా మార్చాము మన ఇండియాలో ఉండే నాన్ ఎలిమెంట్ ట్రీటీ వల్ల. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ అది ట్రేడ్ పరంగా, ఒకప్పుడు పొలిటికల్ పరంగా యుఎస్ఏ అండ్ రష్యాగా వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ ట్రేడ్ పరంగా యుఎస్ఏ అండ్ చైనాగా మారింది. సో ఈ బైలెటరల్ ట్రేడిజం వరల్డ్ గురించి మల్టీలేటరల్గా మారాలి అంటే ఇండియాకి G7 ప్లేస్ కల్పించాల్సింది. అండ్ ఇండియా చాలాసార్లు అడిగింది, బట్ దాన్ని మేబీ ఈ హాజరు కావాలని మోడీ ట్రంప్కి ఆహ్వానించారు. మేబీ దీనివల్ల ఏమైనా మారచ్చేమో, G7లోకి ఇండియా వచ్చే అవకాశం ఉంటుందేమో. వై హ్యావ్ టు సీ హియర్. అది శీతాకాలంలో కరోనా కాలం. ఐ థింక్ దిస్, మనకు వర్షాలు పడితే కరోనా రాదు, కానీ వర్షాలు పడినప్పుడు ఇక్కడ ఉండే స్లమ్స్ వల్ల కానీ, లేదా బికాజ్ ఆఫ్ లో శానిటేషన్ వల్ల కానీ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇంకా స్ప్రెడ్ అవుతాయి వైరల్ కన్నా కానీ. అఫ్కోర్స్ వైరల్ ఏం తక్కువ కాదు, బ్యాక్టీరియల్ డిసీజ్ ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. వన్స్ బ్యాక్టీరియా డిసీజ్ స్ప్రెడ్ అయితే పాపులేషన్ యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ద ఓన్లీ క్యూర్ టు కరోనా వైరస్ ఈజ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఇమ్యూనిటీ. అది తప్ప ప్రస్తుతానికి ఎటువంటి మెడిసిన్ లేదు. మనకు చేతిలో ఉండే ఒకే ఒక మెడిసిన్ ఇమ్యూనిటీ పెంచుకోవడం. ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ పెంచుకోవాల్సిన టైంలో కరోనా రావడం వల్ల, మాన్సూన్స్ రావడం వల్ల ఈ ఇమ్యూనిటీ దెబ్బతినిందనుకోండి, క్యూర్ లేకుండా కరోనా వైరస్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. నో వన్ కెన్ హెల్ప్ దిస్. దర్ ఈస్ వన్ మోర్ ఆర్టికల్ అబౌట్ మాన్సూన్ బౌంటీ. అంటే తప్పు చేసిన వాళ్ళ దగ్గర బౌంటీ తీసుకుంటాం, కానీ ఈసారి ఐఎండీ తప్పు చేసింది. ఐఎండీఏ మాకు బౌంటీ పే చేయాలని కొంతమంది అడుగుతున్నారు. బట్ తప్పు ఏంటి అంటే, చూడండి, ఇట్ ఆల్ స్టార్టెడ్, అంటే ఎప్పటి నుంచో జనరల్గా మన జోక్స్ కూడా వస్తుంటాయి కదా మూవీస్లో. వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిందంటే సైక్లోన్ వస్తుందంటే రాదంటే వస్తుందని చెప్పేసి. సో అది అలాగే జరిగింది. ఎందుకంటే సైక్లోన్ ఓకి బెస్ట్ ఎగ్జాంపుల్. 2017-18లో సైక్లోన్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సైక్లోన్ రాదని చెప్పారు. కానీ సడన్గా ఓవర్ నైట్ సైక్లోన్ ఓకి ఇండియాకి వచ్చేసింది. ఇప్పుడేమన్నారు, లాస్ట్ ఇయర్ మనకు డిలే ఆఫ్ మాన్సూన్స్ ఆల్మోస్ట్ 1 వీక్ ఉంటుందని చెప్పారు. కానీ ఏమైంది, 45 days డిలే ఆఫ్ మాన్సూన్స్ అయింది. ఇయర్ ఏం చెప్పారు, ఆల్మోస్ట్ మనకు June 5th మాన్సూన్స్ వస్తాయని చెప్పారు. కానీ ఏమైంది, June 1st మాన్సూన్స్ వచ్చింది. అండ్ ద సేమ్ టైం అంఫాన్ సైక్లోన్, మీకు గుర్తున్నందుకు అంఫాన్ సైక్లోన్ ఆల్మోస్ట్ 10 daysలో అది సూపర్ సైక్లోన్గా మారే అవకాశం ఉంటుంది అని చెప్పారు. కానీ ఏమైంది, 18 hours సూపర్ సైక్లోన్గా మారిపోయింది. అండ్ ఇది కూడా నిసర్గ సైక్లోన్ కూడా, నిసర్గ వల్ల మనకు పెద్దగా ఇంపాక్ట్ రాకపోవచ్చు, గుజరాత్కి వెళ్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని పాత్ చేంజ్ చేసుకొని ఇప్పుడు అది మనకి ఇండోర్ వరకు కూడా వెళ్ళే, భోపాల్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ ఐఎండీ, దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ అబౌట్. సో మన విజిలెన్స్ సిస్టమ్ని పెంచుకోవాలి, కొత్త శాటిలైట్స్ లాంచ్ చేయాలి. ఐఆర్ఎన్ఎస్ లాగా డెడికేటెడ్ క్లైమటలాజికల్ శాటిలైట్స్ ఉండాలి. ఆల్మోస్ట్ ఒక 6 to 7 శాటిలైట్స్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఈ అరేబియన్స్, ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్లో ఉండే సైక్లోన్స్ అన్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఒక చూడండి, ఆఖరికి చూడండి, లోకస్ట్ అటాక్ కూడా వి కుడెంట్ డూ ఇట్ అండి. లోకస్ట్ అటాక్ సడన్గా అంటే ఏప్రిల్లో పాకిస్తాన్లో అటాక్ అయ్యి, అది ఏప్రిల్ నుంచి May 2021 ఇండియాలో అటాక్ అయ్యేంత వరకు
we couldn't track this locust attack. Even that is also failure of this the great organization. Of course, IMD Pune has done great and tremendous things in the world and also in India. సో అటువంటి ఆర్గనైజేషన్స్కి ఎందుకు ఇటువంటి వస్తున్నాయని చెప్పేసి అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇటువంటివన్నీ వస్తున్నాయి, దానికి ఎవరేం అంటే దాన్ని ఐఎండీ చేయట్లేదని చెప్పారు. అట్ ద సేమ్ టైం చూడండి ఇక్కడ సూపర్ సైక్లోన్స్ గురించి కూడా చెప్పారు. సో కానీ ఈ కింద ఆర్టికల్ మాత్రం ఎస్ ఐఎండీ ఫెయిల్ అయింది, కానీ మీరు యూ హ్యావ్ టు రీగెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు కొత్త కొత్త శాటిలైట్స్ లాంచ్ చేయండి, ఇస్రో హ్యాస్ టు టేక్ కేర్, గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్. కొత్త కొత్త శాటిలైట్స్ లాంచ్ చేసి ఎవ్రీ టైమ్ 365 days 24/7 సర్వేలెన్స్గా పెట్టండి. ఈచ్ అండ్ ఎవ్రీ 1000 square kilometers ఒక శాటిలైట్ పెట్టినా పర్లేదని చెప్పారు. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఆర్టికల్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ద డే. మై నేమ్ ఇస్ దినేష్ డివిడి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్టే సేఫ్. This video is brought to you by AKSIAS.